మీరు ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేగా చాలా కారణాలు ఉన్నాయండి, ఒక్క కారణం అని చెప్పలేము. మొదటిగా నాకు చాలా తక్కువ టైం ఉండడం, ఎక్కువ కమ్యూనికేట్ ప్రజల్లో కాకపోవడం, 15 ఏళ్లగా మన కాంగ్రెస్ బెల్ట్ అక్కడ వీక్ గా ఉండడం, తర్వాత ముందున్న ప్రభుత్వము ఓ సైకలాజికల్ డిస్టర్బెన్స్, అంటే మేమే వస్తున్నాం మేమే గెలుస్తాము, ఇస్ అ హైదరాబాద్ కల్చర్, ఇట్స్ మినీ ఇండియా టైప్ అనమాట. సో మేమే వస్తున్నాము, లేకుంటే ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ముందే అప్లికేషన్ ఇచ్చేసి మీరు శాంక్షన్ అయినడం చెప్పడం, ఈ ప్రభుత్వం రాకపోతే మీకు ఇల్లు రాకపోవడం అని చెప్పడం. సో చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా మంది వెన్నెల గారి దగ్గర డబ్బు లేకపోవడం వల్ల డబ్బు పెట్టుబడి పెట్టలే ఎలక్షన్ లో అని చెప్పి అన్నారు చాలా మంది. అట్లయితే హైదరాబాద్ లో అందరూ ఓడిపోయారు మరి. అంటే మీకు లాస్ట్ లో ఎందుకు ఇచ్చారు సీట్? లాస్ట్ లో అనేం లేదండి. సో డిసైడ్ చేయడం కొంచెం టైం పట్టింది కదా. డిసిషన్ ఫ్యాక్టర్ టైం పట్టింది. అది దర్ కుడ్ బి మెనీ రీజన్స్ డిసిషన్ ఫ్యాక్టర్ లో. అంటే వెన్నెలమ్మని అక్కడ పెట్టాలనా వద్దా, వెన్నెలమ్మ రెడీ ఉందా, మేము కూడా సముఖం తెలియజేయడంలో కూడా వీ టుక్ టైం. అంటే రాజకీయాలకు రావాలనా వద్దా అనేది ఒక చర్చ అవ్వడం కూడా లేట్ జరిగింది అనమాట. నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? లాస్ట్ చివరిగా రాజకీయ భవిష్యత్తులో పని చేసుకోవడం, పోవడం, పని చేసుకుంటూ పోవడం. మీకు ఇందాక చెప్పినట్టు నాకు ఇచ్చిన బాధ్యత నిజాయితీగా చేయడం, ప్రజల్లోకి వెళ్ళడమే. అక్క, మీరు చాలా చిన్నతనం నుంచి జాబ్ చేశారు, క్లర్క్ నుంచి ఈ రోజు చైర్పర్సన్. మీరు ఎంతమంది సీఎంల దగ్గర పనిచేశారు, మినిస్టర్స్ దగ్గర? అసలు మీ వర్క్? నేను మా అన్నయ్య చాలా చిన్న వయసు నుంచి పొట్టకూటి కోసం చదువుకుంటూ పనిచేస్తాం. క్లర్క్ గా చేశారా నిజంగా? నేను ఒక క్లర్క్ నుంచి పర్సనల్ అసిస్టెంట్ నుంచి ఒక అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, దెన్ రీసెర్చ్ అసిస్టెంట్, దెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టు చైర్పర్సన్ అన్నమాట. సో ఐఎమ్ ప్రివిలేజ్డ్ దట్ ఐ వర్క్డ్ అండర్ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ కింద వర్క్ చేశాను. సో వెలుగు రంగారెడ్డిలో వర్క్ చేశాను. దెన్ తర్వాత ఐ వర్క్డ్ అండర్ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో వర్క్ చేశాను. సో ఇద్దరు ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నేను వర్క్ చేసే అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది. అంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ హౌ దీస్ టూ లీడర్స్ హ్యావ్ వర్క్డ్ విత్ ద గవర్నమెంట్ సెక్టర్. దెన్ ఐ వర్క్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్. దెన్ అండర్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా వర్క్ చేశాను. దెన్ ప్రెసెంట్లీ మహాబోధి విద్యాలయకు కరస్పాండెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తూ చైర్పర్సన్ గా మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో లీడర్షిప్ లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ చైర్పర్సన్ నౌ. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి ఇద్దరులో? చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, మనం ఒప్పుకోవాల్సిందే. అండ్ వైఎస్ఆర్ గారు గ్రేట్ లీడర్. సో దాట్ అంటే ప్రజల్ని నేను తన పర్సనల్ గా వెళ్ళినప్పుడు డైలీ ఒక మినిమం ఒక 50 మంది పేద ప్రజల్ని, విలేజెస్ నుంచి వచ్చిన ప్రజలు, అప్పుడు ఇంకా టఫ్ ఉండేది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, ఆంధ్ర నుంచి కూడా వచ్చిన వాళ్ళం కూడా కంపల్సరీ డైలీ కలిసేవారు. అదే బాటలో రేవంత్ అన్న కూడా ఎంత లీడర్స్ ని ఎక్కువ తక్కువ కలుస్తారు, అంటే చైర్పర్సన్ వాళ్ళని లేకపోతే ఎమ్మెల్యేస్ ని, ప్రభుత్వం ఉన్న వాళ్ళని తక్కువ కలుస్తారు, ప్రజల్ని ఎక్కువ కలుస్తారు. సో మీరు రాజకీయాలకు మీరు రావాలనుకున్నారా? మిమ్మల్ని వచ్చేలా చేశారా? సమయం వచ్చేలాగా చేసింది. గద్దరన్న ఆశ పాలనలో నేను భాగమైతా, ఎవరు ఓటు వేయకపోతే నా ఓటు నేను వేసుకుంటానది నేను ఆయన శిష్యురాలుగా నాకు స్ఫూర్తిదాయం. ఓడినా గెలిచినా బరిలో ఉంటా అని యుద్ధంలో దిగి, ఓడినా సరే రాజు గెలిచిండు, రాజ్యం గెలిచిండు అని చాలా ధైర్యంగా ఉన్నాం. అక్క, ప్రజాస్వామ్యంలో బుల్లెట్ గొప్పదా, బ్యాలెట్ గొప్పదా? బ్యాలెట్ గొప్పది. ఎందుకని? బ్యాలెట్ గొప్పది ఎందుకంటే, ఎందుకు అంటే అఫ్ కోర్స్ అక్కడ బుల్లెట్ ఉంది కాబట్టి బ్యాలెట్ కి అంత పవర్ వచ్చింది. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, మన పిల్లల మైండ్ సెట్ చూసుకుంటే ఈ తరం వాళ్ళకు ఏది న్యాయం, ఏది కరెక్ట్ అనేది చూసుకుంటూ పోతే ఓటింగ్ పవర్ ఈజ్ ద హైయెస్ట్ పవర్. దానికి ఒక కులం లేదు, ఒక మతం లేదు. ఎంత గొప్పదంటే బాబాసాహెబ్ గారు ఎంత గొప్పటింటే, స్త్రీకి సగం ఓటు, రైట్, పురుషుడికి ఫుల్ ఓటు అని పెట్టలేదు.
సమాన హక్కు. ఒకప్పుడు ఎక్కువ ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళకి రాజులకు వాళ్ళకే ఓటు హక్కు ఉండేది, తర్వాత సామాన్యులకు లేదు, తర్వాత రాజులకు, తర్వాత మంత్రులకు, తర్వాత కుల పెద్దలకు, కులంలో ఉన్న వాళ్ళకు ఓటు ఉంది. స్త్రీలు ఏ పార్టీకి లిస్ట్ లో లేరు. అట్లాంటిది ఒక గుడిసెలో ఉన్న అతనికైనా సరే, రైట్, ఏరోప్లేన్ లో తిరుగుతున్న వాళ్ళకైనా సరే, బంగ్లాలు ఉన్న వాళ్ళు, ఇద్దరికి సమానమైన ఓటు. ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటే నిజమైన కన్నీళ్లు కష్టాలు నీ చెమట సుక్కలున్నని తెలుసుకున్న వాళ్ళని ఆ చైర్ మీద కూసబెడితే ఆ చైర్ మీద కూసారు ఎప్పుడు, వాళ్ళంతా సీతక్కలాగా ఎప్పుడు కాన్స్టిట్యూషన్ నుండి జనాల చెమట సుక్కలు కాసుకుంటే ఏసీలో కూర్చోరు, ప్రజలతోనే ఉంటారు. నేను ఎప్పుడు ఫోన్ చేసిన సీతక్క కాన్స్టిట్యూన్సీలో ఉంది, వారంలో 4 రోజులు అక్కడే ఉంటారు. కరోనా అప్పుడు ఎలా తిరిగింది పాపం, కరోనా అప్పుడైతే విపరీతం, అర్థమైందా? సో ఇది మన పవర్. ఒకప్పుడు కారం పొడి పడితేనే విన్నాడు, ఒకప్పుడు కత్తి పడితేనే విన్నారు, ఒకప్పుడు అదేమంటే గన్ను పడితేనే విన్నారు, కానీ ఇప్పుడు గన్నం కారు పడితే వినరు. రైట్, ఇప్పుడు కరెక్ట్ ఓటు పట్టుకుంటేనే ఓటుతోనే ఏదైనా ఓటుతోటి సాధించుకోవాల్సిన సమయం ఏర్పడింది. రైట్, అది సమయం. ఇప్పుడు పిచ్చి కుక్క ఉంది అనుకోండి, నువ్వు పిచ్చి కుక్కతో ఎట్లా డీల్ చేస్తావు, మామూలు కుక్క అరుస్తుంది ఎట్లా డీల్ చేస్తావు. సో దిస్ ఇస్ డిఫరెన్స్ హియర్. సో నా ఉద్దేశంలో ఏంటంటే అప్పుడున్న సమాజ వ్యవస్థ ఆయుధాలు పట్టుకుంటేనే దొరపాలన దిగింది. ఇప్పుడు ఓటు పట్టుకుంటేనే దొరపాలన కూల్చివేయబడ్డారు. బండి వెనక బండి కట్టి అప్పట్ల. అంతే. బావగారు ఏం చేస్తారేంటి? మా హస్బెండ్ పేరు కస్తూరి శ్రీకాంత్ గారు. తను MBA PhD చేశారు నాతో పాటు. హీస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. లవ్ అరేంజ్డ్? బోత్. ఎంతమంది అక్క పిల్లలు? నాకు 2 చిన్నారి బిడ్డలు. పెద్ద బాబు పేరు సత్య, చిన్న బాబు పేరు శ్రియాన్. పెద్ద బాబు ఇప్పుడు LKG, చిన్న బాబు ఇప్పుడు నర్సరీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.